ఇక్కడ ఇండస్ట్రీ వస్తే ఈ గ్రామ చరిత్ర మారిపోతుంది, రూపురేఖలే మారతాయి. అది చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మేడే అంటే గుర్తొచ్చేది కర్షక కార్మికులందరూ గుర్తొస్తారు. కష్టజీవులను గుర్తు చేసుకునే సమయం. అందుకనే ఈరోజు ప్రపంచం మొత్తం మే 1న మనం అందరం మేడే ఉత్సవాలు జరుపుకుంటాం. దీనికి కారణం కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేసి కార్మికులను దోపిడీ చేయనీయకుండా అనునిత్యం వారి తరపున పోరాడి వారికి న్యాయం చేయడం కోసం పునరంకితం అవుతాం. ఇలాంటి కార్యక్రమాన్ని మీరు చూస్తే 1890లో ఆ రోజు మేడే కోసం ప్రపంచంలో ఒక ఉద్యమం జరగడం, అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి రూపురేఖలు వచ్చాయి. మన దేశంలో 1323 నుంచి ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కార్మికులంటే మనకందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులే. కానీ అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. మన రాష్ట్రాల్లో పొలాల్లో పనిచేయడం, చిన్న చిన్న పనులు అసంఘటిత కార్మికులుగా నరేగా పనులు చేయడం, ఇలాంటి వాళ్ళు చూస్తే 88% అసంఘటిత కార్మికులే ఉన్నారు. అందులో అత్యధికంగా 67% వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. ఈరోజు వ్యవసాయ కూలీలు లేకపోతే మనం ఈ వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు నరేగా కార్యక్రమాన్ని తీసుకుని ఎవరైతే ఇలాంటి పేదవాళ్ళు ఉన్నారో 100 రోజులు పని కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కూడా ఒక చరిత్ర. ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను. ఒక భవన నిర్మాణ కార్మికులు మంచి కళ్యాణ మండపం కడతా ఉంటే, కమ్యూనిటీ హాల్ కడతా ఉంటే పోయి చూసి వచ్చాను. వాళ్ళ కష్టాలు అధ్యయనం చేశాను. మంచి మధ్యాహ్నం కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కూర్చుంటేనే చెమట్లు పడుతున్నాయి. అలాంటప్పుడు అక్కడికి పోయినప్పుడు ఎండలో నిలబడుకొని అందులో కూడా ఏవైతే ఇనుప రాడ్లు పట్టుకొని చేయబట్టుకుంటే కాలిపోతాయి, అలాంటప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తున్నారంటే అలాంటి కార్మికులను ఆదుకునే బాధ్యత మనందరిది. ఈ ప్రభుత్వం తప్పకుండా చేస్తామని హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన మనం చూస్తే ఈ కార్మికుల్లో 56% మహిళలే ఉన్నారు. మగవాళ్ళు 46% ఉంటే మహిళలే 56% ఉండే పరిస్థితి ఉంది. వీళ్ళ హక్కుల్ని, అదే మరి వీళ్ళ భవిష్యత్తుని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీ పెట్టింది 82 మార్చిలో పెడితే ఈ రోజుకి కూడా మీరు ఆలోచిస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి జెండాలో చక్రాన్ని కూడా పెట్టాడు. నాగలి, చక్రం, అదే మరి గుడిసె పేదవాడి కోసం గుడిసె పెట్టారు. నాగలి రైతు కోసం పెట్టారు. కార్మికుల కోసం చక్రం పెట్టిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ముగ్గురి కోసమే ఈ పార్టీ పనిచేస్తూ ఉంది. అదే స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇంత మునుపు కూడా అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇక్కడ ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైతే కార్మికులు ఉన్నారో, కర్షకులు ఉన్నారో వారందరికీ న్యాయం చేస్తాం. 5 సంవత్సరాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరకకుండా ఇష్టానుసారంగా వీళ్ళు పెత్తనం చేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని వేరే రాష్ట్రాలకు పంపించి వాళ్ళందరూ ఉపాధి కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒకటే హామీ ఇచ్చాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎక్కడైనా సరే ఇసుక ఫ్రీగా ఇచ్చాం. మీరు ఎక్కడైనా సరే మీ ఊర్లో ఇసుకుంటే
మీరు స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి మీకు ఇచ్చామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా సరే అడ్డం వచ్చినా, మీ ఊర్లో అవకతవకలు చేసినా మీరు పోరాడండి, ఎదురు తిరగండి, గట్టిగా ఉండండి, నేను అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు గవర్నమెంట్కి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. నేను ఒకటి ఆలోచించాను, భవన నిర్మాణ కార్మికులకు పని కావాలి, కడుపు నిండా తిండి తినే పరిస్థితి ఉండాలి. అంతేకాకుండా భవనాలు కడితే ఎంతో మందికి ఉపాధి వస్తుంది, సంపద పెరుగుతుంది, దీనివల్ల భవిష్యత్తులో మళ్ళీ ఆదాయం వస్తుంది. అలాంటి కార్యక్రమానికి రూపురేఖలు దిద్దాం. భవన నిర్మాణాలకు కానీ లేఅవుట్ల అనుమతులన్నీ కూడా చాలా సులభతరం చేశాం. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. నాలా చట్టాన్ని రద్దు చేశాం. ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే నాలా చట్టం నుంచి నో అబ్జెక్షన్ తీసుకునే విధానానికి స్వస్తి పలికిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో భవన నిర్మాణాలు చేస్తే సెల్లార్లకు కూడా అనుమతి ఇచ్చాం. లేఅవుట్ రహదారుల కోసం 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించాం. ఇలాంటివి అనేక విధాలుగా చేసి ఎక్కడికక్కడ ముందుకు పోయాం. కార్మికులకు వైద్య సేవలు అందించే విధంగా గుంటూరులో శ్రీ సిటీలో 100 పడకల ఆసుపత్రులు కడుతున్నాం. కర్నూలులో 30 పడకల ఆసుపత్రులు పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోతాం. ఈరోజు ఇక్కడ మీరు చూశారు, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నారంపేట ఎంఎస్ఎంఈ పార్క్. దీన్ని ఏ విధంగా రూపొందించాలన్నప్పుడు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను. ఎవరైనా సరే నేరుగా వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే ప్లగ్ అండ్ ప్లే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్కి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఒక ఇండస్ట్రీ కట్టాలంటే ముందు షెడ్ కట్టాలి. షెడ్ కట్టిన తర్వాత మెషినరీ కార్డు ఇవ్వాలి. అవన్నీ వచ్చే కొద్దికి 2-3 ఏళ్ళు అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ షెడ్లు రెడీగా ఉంటాయి, కరెంటు రెడీగా ఉంటుంది. అవసరమైతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం, మార్కెటింగ్ సెంటర్ కూడా పెడతాం. అన్ని వస్తువులు పెట్టి మీరు నేరుగా వచ్చి మీరు ఏ ఫ్యాక్టరీ అనుకుంటే అది స్టార్ట్ చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. హైదరాబాద్ చూశారు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి తెలుగు వారికి ఒక మహానగరం ఉండాలని, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని, రాష్ట్రానికి సంపద రావాలని ఒక నగరాన్ని నిర్మాణం చేశాం. ఆ తర్వాత రాష్ట్రం 2గా విడిపోయింది. అందుకే మళ్ళీ రాష్ట్రంలో తెలుగు జాతికి ఒక నగరం ఉండాలని అమరావతికి రూపకల్పన చేశాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చింది. ఈ పార్క్ ఇక్కడ వచ్చిందంటే ఇక్కడుండే రైతాంగం సహకరిస్తేనే ఇది వస్తుంది. మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం, కానీ రైతులు కూడా సహకరిస్తే ఇంకా సులభంగా సాధ్యం అవుతుంది. నేను ఎక్కడ చూసినా తమ్ముడు నువ్వు ఉంటే మళ్ళా మాట్లాడు. ఎక్కడ చూసినా నేను ఒకటే ఆలోచించాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అమరావతిలో 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. వాళ్ళు ఒకే మాట చెప్పారు, రాజధాని అవసరం, రాజధాని నిర్మాణంలో మేము భాగస్వాములు అవుతాం. మేము భాగస్వాములు అయితే మాకు మేము ఇచ్చిన భూమిలో మీరు అభివృద్ధి చేసి మాకు కూడా కొంత భూమి ఇస్తే మేము బాగుపడతామంటే నేను ఇచ్చాను. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచంలో ఎక్కడా జరగని కార్యక్రమం అమరావతి నిర్మాణం. ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖర్చు లేకుండా అక్కడుండే భూమి మీదనే అది అమ్మి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి
ప్రజల్ని కోటీశ్వరులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం ఎన్డీఏ పార్టీ. ఇది ఏ విధంగా సాధ్యమైంది? 29,000 మంది రైతులు సహకరించారు. 55,000 ఎకరాలు భూమి వచ్చింది. తిరిగి వాళ్ళకి ఇంటి జాగాలు ఇచ్చాం. అదే మరి వాళ్ళకందరికీ కమర్షియల్ స్పేస్ ఇచ్చాం, రోడ్లు వేసాం, కొంతమంది వ్యక్తులకు భూములు ఇచ్చాం, కాలేజీలు వచ్చాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిల్డింగ్లు వచ్చాయి, పార్కులు వచ్చాయి. దీనివల్ల అక్కడ మార్కెట్ రేటు పెరిగింది. ఈరోజు ప్రభుత్వం దగ్గర 4,000 ఎకరాలు భూమి ఉంది. దాన్ని అమ్మితే రేపు రాబోయే రోజులు మనం పెట్టిన ఖర్చు అంతా తీర్చేస్తాం. ఈ విధానానికి అక్కడ శ్రీకారం చుట్టాం. నేను ఎప్పుడు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతవరకు నేను హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టినా, లేకపోతే ఇంకొకటి ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టినా, ఎక్కడా ఏ రైతుకు కూడా అన్యాయం జరగకుండా న్యాయం చేసిన వ్యక్తి, న్యాయం చేసిన పార్టీ ఇది. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. లిటిగేషన్లు పెట్టడం, కావాలని కొంతమంది సరైన ప్రవర్తన లేకుండా ఏది వచ్చినా, ఏ అభివృద్ధి వచ్చినా సహించలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఏ అభివృద్ధి జరగకపోతే వాళ్ళకు ఆనందం, అది మంచిది కాదు. ఒక్కోసారి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, ఒక పోర్ట్ వస్తుంది, ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఒక ఇండస్ట్రీ వస్తుంది. దీనివల్ల ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, సంపద సృష్టించబడుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నా పక్కన కూర్చున్న ఆడబిడ్డను అడిగాను. యానాది కుటుంబం నెల్లూరు జిల్లాలో తరతరాలుగా పేదరికంలో ఉండే ఏకైక కుటుంబాలు ఈ అనాది కుటుంబాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళని పైకి తెచ్చే బాధ్యత మన మీద ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, గ్రామంలో అగ్ర కులాలు కానీ ఊర్లో అందరూ బాగుంటారు. ఆ 10, 20, 30 యానాది కుటుంబాలు మాత్రం ఇంకా కళాహీనంగా ఊర్లో అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉండదు. ఈరోజు నేను ఒకటే ఇక్కడ ఈ పార్కులో ఆలోచించాను. రేపు రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో 175 పార్కులను ఏర్పాటు చేస్తాం. ఈ పార్కు మీరు ఒక్కసారి ఉదాహరణ చూస్తే 173 ఎకరాలు, 37 కోట్ల రూపాయలు లేఅవుట్ డెవలప్ చేయాలి. 338 ఇండస్ట్రీస్ వస్తాయి. దగ్గర 250 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. 2,500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మినిమం. దానివల్ల 2,500 కుటుంబాలు బాగుపడతాయి. ఇలాంటి ప్రతి ఒక్క మండలానికి ఒకటి వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించే రంగం సర్వీస్ సెక్టర్ అయితే, సర్వీస్ సెక్టర్ అభివృద్ధి కావాలంటే ఇండస్ట్రీ కూడా చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ ఒక్క రోజున మీరు ఒక్కసారి చూస్తే 50 ఎంఎస్ఎంఈ పార్కులు ఇక్కడి నుంచే ఇనాగరేట్ చేశానని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో అతి తొందరలో ఈ ఇండస్ట్రియల్ పార్కులన్నీ కూడా పెడతాం. అంతేకాదు, యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఉద్యోగాలు కావాలి, ప్రైవేట్ ఉద్యోగాలు రావాలి. అందుకే 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఉద్యోగాలు కల్పిస్తాం. ఇప్పటికీ మినిస్టర్ గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. చెప్పిన మాట నిలబడతామని, అవినీతి లేనటువంటి పరిపాలన ఇస్తామని, త్వరితగతిన క్లియరెన్స్లు ఇస్తామని, ఎలాంటి అడ్డంకులు సృష్టించమని ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీనివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన ఆ రోజు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. అందరూ చదువుకున్నారు,
మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇది మనకు అర్థం కాకపోవచ్చు. చదువుకున్న పిల్లలందరూ ఆలోచించుకోవాలి. భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే. దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఈరోజు నేను ఆలోచించిన విధానం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో పెద్ద సెంటర్ క్రియేట్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి విశాఖపట్నం కేంద్రంగా, గోదావరి జిల్లాలకి రాజమండ్రి కేంద్రంగా, గుంటూరు కృష్ణా జిల్లాలకి విజయవాడ కేంద్రంగా, ప్రకాశం నెల్లూరు చిత్తూరు ఈ 3 జిల్లాలకు తిరుపతి కేంద్రంగా పెట్టి, అనంతపూర్ కర్నూలు కడపకి అనంతపూర్ కేంద్రంగా పెట్టి 5 రీజనల్ హబ్స్ పెడుతున్నాం. దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఈరోజు పారిశ్రామికవేత్తల్ని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజీలని అనుసంధానం చేస్తున్నాం. చదువుకునే రోజుల నుంచి కూడా పిల్లలు ఆలోచించుకోవాలి. ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలి. ఈరోజు నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను. నేను ఒక ముఖ్యమంత్రిగా సుజావుగా పరిపాలిస్తున్నానంటే మీకు కూడా తెలివితేటలున్నాయి. తెలివితేటలు ఉపయోగించండి. మీకు అండగా చేయూతనిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. నేను ఆ రోజు ఐటీ అన్నాను, ఉద్యోగాలు వస్తాయని చెప్పాను. తర్వాత అన్నాను, ఐటీ వల్ల మీరు ఒక ఉద్యోగం కాదు ప్రోడక్ట్స్ తయారు చేయండి అన్నాను. ఆ తర్వాత మీరు ఉద్యోగాల కంటే నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని మళ్ళీ చెప్తే, ఈరోజు ప్రపంచం మొత్తం మీరు 25 సంవత్సరాల్లో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించేవాడు ఎవడంటే తెలుగు బిడ్డ. నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో కాదు, అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, యూరోప్కు పోయినా, ఏ నగరానికి పోయినా మన వాళ్లే కనపడుస్తారు. అలాంటి దానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు అందుకే ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా. కొంతమందికి పెట్టగలిగితే కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి ఉద్యోగాలు రావడానికి ఒక పక్కన 5 కేంద్రాలుగా పెట్టి 5 కేంద్రాల్లో దగ్గర 35 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 35 నియోజకవర్గాల్లో ఇలాంటి 35 పారిశ్రామిక కేంద్రాలు పెడతాం. ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. రెడీగా ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం. కాన్ఫరెన్స్ హాల్లు ఉంటాయి, షెడ్లు ఉంటాయి, మార్కెటింగ్ కేంద్రం ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది. నేరుగా వచ్చి అక్కడ అతను కూర్చొని 5 మందినో 10 మందినో పెట్టుకొని ఏ పరిశ్రమ కావాలన్నా ఆ పరిశ్రమ రన్ చేసే విధంగా సహకారం అందించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు లోన్లు కావాలన్నా, సబ్సిడీ ఇవ్వాలన్నా సింగిల్ విండో కింద ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనివల్ల చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన చాలామంది ఇలాంటి ఎంఎస్సి పార్కులు పెట్టి పారిశ్రామికవేత్తలయ్యే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాం. దేశంలో ఎక్కడా లేని విధానం. ఏదైతే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ నేరుగా ఇక్కడ వస్తే ప్లగ్ అండ్ ప్లే అంటే నేరుగా షెడ్ రెడీగా ఉంటుంది, కరెంట్ రెడీగా ఉంటుంది, అన్నీ రెడీగా ఉంటాయి. మెషిన్ తెచ్చుకొని నువ్వు ఏ ఇండస్ట్రీ కావాలంటే ఆ ఇండస్ట్రీ పెట్టుకుంటే మళ్ళా మార్కెటింగ్ కూడా ఎక్కడికెక్కడ పంపించాలనో గైడ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టడం, యలమంచిలి నియోజకవర్గంలో రాంబల్లిలో ఈరోజు ఎఫ్ఎఫ్సి అంటే ఇంత మునుపు చెప్పినట్టు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్
అక్కడ ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషం. దీన్ని ఇప్పుడే మా అధికార యంత్రాంగానికి కూడా చెప్పాను. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాల్సిన బాధ్యత ఆఫీసర్ల పైన ఉంది. దీనికి కూడా ఎమ్మెల్యేలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీకు ఓట్లు వేసిన తర్వాత మీ నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీది. అందుకే ఈ ఇండస్ట్రియల్ పార్క్ రేపు ఏమన్నా రాకపోతే దానికి రామనారాయణ రెడ్డే బాధ్యుడు. ఆయన్నే బాధ్యత చేస్తున్నా, ఆయన్నే దీనికి చైర్మన్గా పెడుతున్నా. నువ్వు ఇంటికి తిరుగుతావో, ఎక్కడికి తిరుగుతావో, వాళ్ళని ఎట్లా పట్టుకుంటావో నాకు తెలియదు. నేను పార్క్ ఇచ్చా, భూమి ఇచ్చా, కరెంట్ ఇస్తా, నీళ్లు ఇస్తా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తా, దారి చూపిస్తా. వాళ్ళని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి మళ్ళా ఇక్కడ ఎవరు కూడా వాళ్ళని బెదిరించకుండా చూసుకుని వాళ్ళని కాపాడే బాధ్యత రామనారాయణ రెడ్డి గారిది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఆ పని చేస్తే వీళ్ళు మీకు ఓట్లేస్తారు. అట్లా కాకుండా మీరు కానీ ఇవన్నీ చేయకపోతే మనం ఓట్లు అడిగే అధికారం కూడా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏదైతే నేను చెప్పింది ప్లగ్ అండ్ ప్లే కోసం దగ్గర ఒక్కొక్క పార్క్ 10 కోట్లు 15 కోట్లు ఇస్తాం. చిన్న చిన్న పార్కులు కూడా పెడుతున్నాం. చిన్న చిన్న పార్కులు చూస్తే 10 ఎకరాలు 20 ఎకరాలు నానో పార్కులు ఇస్తున్నాం. కావాలంటే రైతే పారిశ్రామికవేత్త కావచ్చు. రోడ్డు పైన మీ భూమి ఉంటే 40 ఎకరాలు, ఇంకొక 50 ఎకరాలు మీరు తీసుకోండి. మీ 2-3 కలిసి ఒక ప్రైవేట్ పార్కు పెట్టండి. ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ ఇస్తా, మీరే మార్కెట్ చేయండి, మీకు సహకరిస్తా. అందులో వచ్చే డబ్బుల్ని మీరే తీసుకుని మీరు కూడా బాగుపడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రైతుల్ని పారిశ్రామికవేత్తలు చేయాలని, రైతుల్ని ఈ పార్కులు పెట్టే యజమానులుగా, మీ భూమి మీది. ఇప్పుడే ఒక మిత్రుడు అన్నాడు మేమంతా అని. నేను ఇంత మునుపు నుండి ఇది కూడా చెప్పేవాడిని. ఆ 20 మందో 10 మంది రైతులు కలిసి మీరు ఒక పార్కు పెట్టుకోండి, మీకేం కావాలి లేఅవుట్ ఇస్తాం, పర్మిషన్ ఇస్తాం, మేము కూడా మార్కెట్ చేస్తాం, మీరు కూడా మార్కెట్ చేయండి. వచ్చిన వాళ్ళకి భూమి ఇద్దాం, వస్తువులు కల్పిద్దాం, అందులో వచ్చే డబ్బులు మీకే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి విధానానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. 10 ఎకరాల్లో నానో పార్క్ పెట్టచ్చు. అదే మరి 10 నుంచి 100 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టచ్చు. 100 ఎకరాల నుంచి ఇంకా ఎక్కువ ఉంటే మేజర్ పార్కులు కూడా ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆడబిడ్డలందరినీ కోరుతున్నాం, మీరు కూడా ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టి మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది. మగవాళ్ళే ఇండస్ట్రీ పెట్టాలని లేదు. బాగా చదువుకున్నారు, ముందుకు రండి. ముందుకొచ్చి మీరు కూడా చేయగలిగితే అన్ని విధాలా మీకు కూడా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నా ఆలోచన ఒకటి, అమరావతి రావాలి. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మీ రాజధాని ఏదంటే నా రాజధాని నా అమరావతి అని చెప్పే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈరోజు నెల్లూరు జిల్లా ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన కందుకూరు కూడా ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, కృష్ణపట్నంలో ఇప్పటికే క్రిష్ సిటీ కూడా వచ్చింది, ఇండస్ట్రియల్ పార్క్ పనులు అవుతున్నాయి. రామాయంపట్నం వచ్చింది, రామాయంపట్నంలో బీపీసీఎల్ 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద రిఫైనరీ పెడుతున్నారు. అదే సమయంలో అక్కడనే అరామ్కో కూడా వచ్చి వారితో కలిసి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు. అదే మాదిరిగా ఏదైతే ఎప్పటి నుంచో చెప్పాను ఎయిర్పోర్ట్, తప్పకుండా కావలి పక్కన
ఏదైతే మన దగదర్తి ఎయిర్పోర్ట్ తొందరలోనే ప్రారంభించి వీలైనంత తొందరలో పూర్తి చేస్తాం. 2 పోర్ట్లు, ఒక ఎయిర్పోర్టు, భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సోమశిల నీళ్లు, నేషనల్ హైవేస్ కానీ, రైల్వే లైన్స్ కానీ, ఇన్ని వస్తువులుంటే ఇంకా మీకు కావాల్సింది ఏంటంటున్నా, మీ మైండ్కు పదును పెట్టండి, మీరు కూడా పనిచేయండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ 3 ప్రాంతాలకి, 2 జిల్లాలకి ఇది వస్తే తిరుపతి ఒక స్పిరిచువల్ సెంటర్గా ఉంది, శ్రీ సిటీ ఇక్కడే ఉంది. రేపు కూడా ఎల్జీ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 10,000 మంది ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా పరిశ్రమలు వస్తాయి. ఇంకో పక్క రాయలసీమ ఉంది, గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది, హైటెక్ ఇండస్ట్రీస్ వస్తాయి, విశాఖపట్నంలో స్టీల్ వస్తుంది. ఈ విధంగా మొత్తం రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలనేది నా ఆలోచన. ఇప్పుడే రామనారాయణ గారు చెప్పినట్టు ఇక్కడే సోమశిల ఉంది, కానీ మీ నియోజకవర్గంలో ఉంది, కానీ మీ నియోజకవర్గానికి నీళ్లు రావడం లేదు. ఆ నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాదు, భవిష్యత్తులో నా ఆలోచన అంతా ఎక్కడికక్కడ ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని. మీరు చూస్తే రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని, ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఎప్పుడూ ఈ జిల్లా గుర్తుపెట్టుకోవాలి. శ్రీశైలం నుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లు నేరుగా తమిళనాడుకు తీసుకుపోవాలంటే కాదు, నా రాయలసీమ, నా నెల్లూరుకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే తమిళనాడుకి వెళతాయని ఆ రోజు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ నీళ్లు వస్తున్నాయి కాబట్టి సోమశిల నిండుతా ఉంది. సోమశిలే కాదు, కందలేరు నిర్మాణం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ జిల్లాలో చాలా కార్యక్రమాలు చేశాం. అందుకే అవన్నీ గుర్తించి మొట్టమొదటిసారిగా 10 సీట్లకు 10 సీట్లు గెలిపించారు. ఇది శుభ పరిణామం. అందుకని జిల్లా అభివృద్ధి చేస్తాం. ఇప్పుడే ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పారు, ఇక్కడ యూనివర్సిటీ ఒక కాలేజీ కావాలని ఈరోజు అడిగారు. తప్పకుండా ఆ కాలేజీని ఆత్మకూరులోనే పెడతాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను ఆలోచించేది అభివృద్ధి సంపద సృష్టిస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే సమయంలో పేదవాళ్ళు సంపద వస్తే కొంతమందికే పరిమితం అయితే అది అభివృద్ధి కాదు. అభివృద్ధి అందరికీ అందాలి. ఈ ఫలితాలు పేద కుటుంబాలకు కూడా రావాలి. పేదల జీవితాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఎన్నికల ముందు నేను ఒకే మాట చెప్పాను, సంపద సృష్టిస్తాం, అభివృద్ధి చేస్తాం, అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇస్తానని, ఇది నిరంతరం కొనసాగిస్తానని చెప్పాను. అదే సూపర్ 6 కూడా చెప్పాను. ఈరోజు మీరందరూ చూస్తే ఈ దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. నేనే ఆ రోజు 200 రూపాయల పింఛన్ని 2000 చేశాను. మొట్టమొదటిసారిగా పింఛన్ విధానానికి శ్రీకారం చుట్టిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని 70 రూపాయలు చేశాను. 200 నుంచి 2000 చేశాను. 3000 నుంచి 4000 చేశాను. దివ్యాంగులైతే చాలా ఇబ్బంది పడుతున్నారంటే ఒకప్పుడు 5000 చేసి 5000 నుంచి ఒకటేసారి 3000 చేశాను. మళ్ళీ 3000 నుంచి 6000 చేశాను. ఈరోజు రాష్ట్రంలో ఉండే దివ్యాంగుల పైన అత్యంత ప్రేమ చూపించిన పార్టీ
తెలుగుదేశం ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ కష్టాలు నాకు తెలుసు. దేవుడు వాళ్ళని సరిగా చూడలేదు. అట్లని చెప్పి మానవత్వం లేకుండా మనం కూడా ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని చెప్పి అడుగుతున్నా. అందుకే నేను 6,000 రూపాయలు చేశాను. ఇంకో పక్క మీరు చూస్తే కొంతమంది అనారోగ్యం పాలై కిడ్నీ పోయి డయాలిసిస్ చేసుకుంటారు, లేకుంటే లెప్రసీ వచ్చి ఇబ్బందుల్లో ఉంటారు. అలాంటి వాళ్లకు 10,000 రూపాయలు ఇచ్చాను. కొంతమంది బెడ్కే పరిమితం అవుతారు. వాళ్ళ లేపాలంటే ఇంకొక మనిషి కావాలి. అందుకే అలాంటి వారికి 15,000 రూపాయలు చేసి మానవత్వాన్ని చూపించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి కార్యక్రమాల కోసం మీరు ఒక్కసారి ఆలోచిస్తే మొదటి తారీఖున నేను తప్పకుండా మీ దగ్గరికి రావాలని పేదల సేవలో కార్యక్రమం పెట్టాను. ఈ పేదల సేవలో కార్యక్రమం 2,718 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం. ఎక్కడా జరగల. నేను సవాలు విసురుతున్నా, ప్రతిపక్షాలకు అడుగుతున్నా, దేశంలో ఏ రాష్ట్రమైనా సరే దగ్గర 64 లక్షల పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదు. దగ్గర మీరు చూస్తే 33,100 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఇది అయితే అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పేదలపై నుండే ప్రేమ, అభిమానం. పేదరికంలో ఉండే పేదల్ని మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని అడుగుతున్నా. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా చనిపోతే, భర్త చనిపోతే భార్యకు వితంతో పింఛను కూడా ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఒకటే పెట్టాను. ఒక పేద కుటుంబం, భర్త చనిపోయాడు, భార్య ఉంది. అలాంటి సమయంలో ఆటోమేటిక్గా ఇవ్వాలని భర్త చనిపోయిన రోజు నుంచే పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఎక్కడో ఉంటారు, ఆ నెలలో తీసుకోరు, మీకు పింఛన్ ఇవ్వమంటున్నారు. అందుకే పాత విధానం 3 నెలల వరకు మీరు ఎక్కడున్నా మళ్ళీ వచ్చి మీరు పింఛన్ తీసుకునే విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన దగ్గర ఆ మధ్యకాలంలో కొన్ని పెన్షన్లు ఇవ్వకుండా పోతే 89,778 మంది వితంతువులకు పింఛన్లు ఇవ్వలేదు. అవన్నీ వెరిఫై చేయమన్నా, దరఖాస్తులు పెట్టుకోమన్నా ఈరోజు హామీ ఇస్తున్నా. జూన్ తారీఖున ఈ 89,778 మంది వెరిఫికేషన్ చేసి పింఛన్లు ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జూన్ 1వ తారీఖు ఇస్తాం. ఈరోజు మీరు చూస్తే 2 నెలలకు ఒకసారి పింఛన్లు ఇచ్చే దాంట్లో 1,04,377 మందికి ఇచ్చాం. అదనంగా 85 కోట్లు ఇచ్చాం. ఇంకో పక్క 3 నెలలు తీసుకునే వారికి 9,000 మందికి ఇచ్చాం, 11 కోట్లు ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ముందుకు పోతున్నాం. ఈ జిల్లాలోనే మీరు ఒక్కసారి చూస్తే 132 కోట్లు నెల్లూరు జిల్లాలో ఇస్తున్నాం. 3,05,810 మందికి ఇస్తున్నాం. ఆత్మకూరు నియోజకవర్గంలో 16 కోట్లు ఇస్తున్నాం. ఆత్మకూరు మండలంలో 1,47,00,000 ఇస్తున్నాం. ప్రతి 2.5 కుటుంబాలకు ఒకరికి పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం ఇది. మీ ఆదాయం ఎంత వస్తుందో ఆ ఆదాయంతో సమానంగా ఒక్కొక్కసారి ఆదాయానికంటే మించి మీకు పింఛన్ల ఆదాయం పెంచిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే తెల్లవారుతో 7 గంటలకు మా అధికార యంత్రాంగం అందరూ మీ దగ్గరికి వస్తున్నారు. నేను ఒకటే అడిగాను మా డిపార్ట్మెంట్ని, అందరూ ఆనందంగా ఉండాలి. మీరిచ్చే పింఛనంతా కూడా
ఏదో ఇస్తున్నామని దబాయింపుతోనో లేకుంటే ఓసారి వాళ్ళని చిన్నగా చూసి ఇవ్వడం మంచిది కాదు, గౌరవంగా ఇవ్వాలని చెప్పాను. అదే మరి నేను కూడా మీ అందరి దగ్గర ఐవీఆర్ఎస్ తెప్పిస్తున్నా. పింఛన్ ఎట్లిచ్చారో తెలుసుకుంటున్నాను, టెక్నాలజీ ద్వారా ఎక్కడిచ్చారో తెప్పించుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం ఒకటే, పేదవాణ్ణి గౌరవంగా చూడడం, సభ్యతగా ఉండడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క మీరు చూస్తే పేదల పండుగ మొదటి తారీఖు. ప్రతి ఒక్కరూ పేదల సేవలో ఉండాలి. పింఛన్లు ఇచ్చాం, 200 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ పెడతాం. పేదవాడికి కడుపు నిండా భోజనం పెట్టాలని ఎక్కడన్నా బయట పోతే ఆ సమయంలో హోటల్కి పోవడము లేకుంటే క్యారియర్ తీసుకుపోవడం కాకుండా ప్రభుత్వం వారికి భోజనం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లు పెట్టాం. దీపం నేనే పెట్టాను, వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఈరోజు దీపం 2 పెట్టి సంవత్సరానికి 3 సిలిండర్లు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే ఆడబిడ్డ ఉంది, యానాది కులం, గ్యాస్ వస్తుందా అని అడిగాను. గ్యాస్ కూడా తీసుకోలేకపోతున్నారు. ఇల్లు లేదు, గ్యాస్ కూడా తీసుకోవడం లేదు. అంటే ఓసారి పేదవాడికి ఎన్ని కష్టాలుంటాయంటే ఇచ్చే బెనిఫిట్ కూడా తీసుకోలేని నిస్సహాయత ఉండడం చాలా బాధేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నిన్ననే మత్స్యకారులందరికీ ఒక భరోసా ఇవ్వాలని 20,000 రూపాయలు వేట సమయంలో, వేట నిషేధ సమయంలో వారికి భృతి కల్పించాలని 20,000 రూపాయలు ఇచ్చాను. జీవో నెంబర్ 214 రద్దు చేసి మళ్ళీ ఇవన్నీ కూడా సొసైటీస్ అన్ని మత్స్యకారులకు ఇవ్వాలని ముందుకు పోయాం. నాయి బ్రాహ్మణుల కోసం ఇంతవరకు 20,000 ఇస్తే ఇప్పుడు 25,000 రూపాయలు దేవాలయాలు ఇస్తున్నాం. గీత కార్మికులకి ప్రభుత్వంలో ఉండే మద్యం షాపుల్లో 10% వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆదాయాన్ని పెంచుతున్నాం. పురోహితులు కానీ, ఇనాములు మౌజములు కానీ, పాస్టర్స్కి కానీ వాళ్ళకిచ్చే ఆందోళన పెంచాం. చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. పవర్ లూమ్కి 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. జీఎస్టీ మాఫీ చేశాం. ఇంకో పక్కన వడ్డెర కులస్తులకి ఎక్కడికక్కడ క్వారీలు వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. ఇవన్నీ కూడా రేపు రాబోయే నెలలో రైతులందరికీ హామీ ఇస్తున్నా. కేంద్రం రైతు అకౌంట్లో డబ్బులు వేస్తారు. అదేవిధంగా సంవత్సరానికి 3 విడతల్లో అన్నదాతకు హామీ ఇచ్చిన ప్రకారంగా సూపర్ 6లో చెప్పిన ప్రకారంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. కేంద్రం 6,000 ఇస్తా ఉంది, మనం 14,000 ఇస్తున్నాం. 3 విడతల్లో 14,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకో పక్క తల్లికి వందనం. ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో ఆ పిల్లలందరికీ 15,000 ఇస్తానని చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్నాను. రేపు స్కూల్స్ తెరిచే లోపల డిఎస్ఏ పెట్టి టీచర్లందరినీ ఎక్కడికి పంపించే బాధ్యత తీసుకుంటా. అదే సమయంలో మీ పిల్లల్ని బాగా చదివించడానికి 15,000 రూపాయలు మీకు కూడా ఇస్తాను, మీ అకౌంట్లో వేస్తాం. ఇద్దరు ఈ అమ్మాయికి 4 పిల్లలు, వాళ్ళని సరిగా చూసుకుంటే భవిష్యత్తులో 15 × 4 60,000 రూపాయలు ఇస్తాను తప్ప కోత ఉండదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి కారణం కూడా ఒకటి ఉంది. చాలా మంది ఈ మధ్యకాలంలో పిల్లల్ని కనడం మానేస్తున్నారు. ఒకప్పుడు నేనే పిల్లల్ని కనద్దు తగ్గించమని చెప్పా.
దానివల్ల ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. చాలా దేశాలు జనాభా లేని పరిస్థితికి వస్తున్నాయి. మన దేశంలో కూడా ఆ పరిస్థితి వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే ఇప్పుడు నేనే పిలిపిస్తున్నా. ఒకప్పుడు 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు, తీసేశా. ఇప్పుడు చెప్తున్నా, 2 కంటే తక్కువ మంది పిల్లలుంటే భవిష్యత్తులో పోటీ చేయడానికి అర్హత లేకుండా చట్టాన్ని తీసుకొస్తాం. ఎక్కువ మంది పిల్లలుంటే ఆ కుటుంబాలని గౌరవిస్తాం, ఆ పిల్లల్ని చదివిస్తాం, ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఇది సమాజ హితం కోసరం. అందుకని ముందు చూపుతో ఈ మాట మాట్లాడుతున్నాను. ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం మనందరి బాధ్యత. చాలా స్పష్టంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇప్పుడు ఇంకోరు ఆలోచించాను. ఇస్తున్నాం, కానీ మీరు మాత్రం కొంతమంది పైకి రాలేకపోతున్నారు. అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమం నా ఆలోచనలో వచ్చింది. ఈరోజు ఒకసారి డబ్బులు లేవని అభివృద్ధి ఆపేస్తారు. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆ సమయంలో నేను కూడా ఆలోచించి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ వచ్చింది, ప్రైవేట్లో వచ్చింది. ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు, ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, అప్పులు తెచ్చారు. ఎవరైతే విమానాలు ఎక్కుతారో వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బుల వల్ల సంపద సృష్టించి కొంత ఆదాయం మనకు కూడా వస్తుంది. మనం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఒక రోడ్డు ఉంది, ఒక సెల్ ఫోన్ ఉంది, లేకపోతే ఒక పోర్ట్ ఉంది, ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఇవన్నీ కూడా పీపీపీ విధానంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వచ్చాయి. దీనివల్ల మనకు బెనిఫిట్స్ వచ్చాయి. ఈరోజు నేషనల్ హైవే ఉందంటే దర్జాగా మనందరం వెళ్తున్నాం. సైకిల్లో పోతే ట్యాక్స్ లేదు, ట్రాక్టర్లో పోతే ట్యాక్స్ లేదు, ఆటోలో పోతే ట్యాక్స్ లేదు, స్కూటర్లో పోతే ట్యాక్స్ లేదు, కారులో పోతే మాత్రం టోల్ ఫీ పే చేయాలి. తప్పేంటి? వాళ్ళకో లాభం. ఎక్కడ కూడా రిపేర్లు రావు, టైం కలిసి వస్తుంది, పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ ఆదా అవుతుంది. అలాంటప్పుడు అది బెస్ట్ విధానం అయింది. కానీ ఇక్కడ జరిగింది, వాళ్ళు బాగా డబ్బులు వస్తున్నాయి, కానీ పేదవాడు నిరుపేదగా మారిపోతున్నాడు. అందుకే నేను ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను. ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం. ఆ ఆలోచనలో పుట్టింది మార్గదర్శి బంగారు కుటుంబం. బంగారు కుటుంబం అంటే ఏంటి? మీ ఊరిలో పేదవాళ్ళు ఉన్నారు, అందరికంటే నిరుపేదలు ఉన్నారు. వాళ్ళని ఒక 20 మందిని ఎంపిక చేద్దాం. 100కి కొంతమంది సమాజంలో చాలా వరకు ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఒక 10 మందిని వాళ్ళ ముందుకు రమ్మంటున్నాను. ఈ 10 మంది, ఈ 20 మందిని చేయూతనిమ్మంటున్నా, అండగా ఉండమంటున్నా, వాళ్ళని అడాప్ట్ చేసుకోమంటున్నా. ఒకప్పుడు నేను ఒక జన్మభూమి పిలిపించాను. ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ వచ్చారు. హాస్పిటల్ కట్టారు, స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు నిర్మించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో నేను ఇచ్చే పిలుపు, ముందుకు రండి. మీతో పుట్టిన వాళ్ళు ఇంకా ఈ ఊర్లో పేదవాళ్ళుగానే ఉన్నారు. మీకు ఈ గౌరవం వచ్చింది. ఎవరిచ్చారు ఈ గౌరవం? సమాజం ఇచ్చింది. తిరిగి సమాజం పిలుస్తా ఉంది, ఆ పేదవాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళను బాగు చేసే బాధ్యత మీకు అప్పచెప్తానని చెప్పి పిలిపించాను. దీన్ని మొన్న ఉగాది రోజున లాంచ్ చేశాను. నేను ఈ రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా ఎంపిక చేస్తున్నా. ఒక 5 లక్షల మంది, 10 లక్షల మందిని మార్గదర్శకులుగా ఎంపిక చేస్తున్నా. నేను ఇవ్వాల్సిన అన్ని ఇస్తాను. సూపర్ 6 ఇస్తాను. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తాను. ఏం చేయాలనో అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తాను. అదే సమయంలో
ప్రజల్ని ఆస్తిగా చేసుకుని వాళ్లకు చేయూతనిస్తే వండర్స్ చేస్తారు. నాకు అవకాశం వచ్చింది, అంచెలంచెలుగా ఎదిగాను. ఎన్టీ రామారావు గారు కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు, మధ్యతరగతిలో పుట్టారు. నరేంద్ర మోడీ గారు కూడా ఒక పేద కుటుంబంలో పుట్టారు. అంబేద్కర్ గారు ఒక పేద కుటుంబంలో పుట్టారు. మహాత్మా గాంధీ ఒక పేద కుటుంబంలో పుట్టాడు. పొట్టి శ్రీరాములు ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. వాళ్ళు చేసిన పనుల వల్ల అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యారు. అదే ఇప్పుడు నేను ఇచ్చే పిలుపు. ఎవరైతే మార్గదర్శులు ఉన్నారో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ డబ్బులు మిమ్మల్ని గొప్పవాళ్ళు చేయవు, కానీ మీ డబ్బుల వల్ల మీ హోదా ఉంది. ఈ సమాజంలో ఒక 15 మందిని మీరు పైకి తీసుకురండి, దానివల్ల మీ గౌరవం పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని పిలిపించాను. ఇప్పుడిప్పుడే పికప్ అవుతా ఉంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఒక పని అనుకుంటే నాది ఉడుము పట్టు తప్ప వదిలిపెట్టను మధ్యలో ఏ పనైనా. అదే ఇంత మునుపు నేను చేశాను, ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు అందుకని ఎక్కడికి పోయినా ఒకటే ఆలోచిస్తున్నాను. ఒకసారి చెప్పి వదిలిపెట్టడం కాదు, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. మా తమ్ముడిని చూస్తున్నా, యానాది కుటుంబం గ్యాస్ కూడా వాడుకోలేదు కానీ సెల్ ఫోన్ మాత్రం వాడుతున్నాడు. అంటే తప్పులేదు, నేనే ఆ రోజు సెల్ ఫోన్లు తీసుకొచ్చాను. సెల్ ఫోన్ కమ్యూనికేషన్, అది సెల్ ఫోన్ అవసరం ఉంది. ఒకప్పుడు సెల్ ఫోన్ వల్ల తిండి పెడుతుందా అని అడిగారు, కానీ సెల్ ఫోన్ వల్ల తిండి కాదు, కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాలు వస్తున్నాయి. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది, వర్చువల్ ఆఫీస్ వస్తూ ఉంది, ఎక్కడున్నా పనిచేసే అవకాశాలు వస్తున్నాయంటే అది టెక్నాలజీ వల్ల వస్తున్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, 30 లక్షల మందికి ప్రణాళికలు తయారు చేస్తాం, బంగారు కుటుంబాలకు ప్రణాళికలు తయారు చేస్తాం, 5 లక్షల 10 లక్షల కుటుంబాలకు అప్పచెప్తాం, మార్గదర్శకులకు అప్పచెప్తాం. నేను ఒక ప్లాన్ చేసి వాళ్ళ సహకారంతో ఎప్పటికప్పుడు ఈ రెండు సమన్వయం చేస్తాం. టెక్నాలజీ ద్వారా బంగారు కుటుంబాలకు మెసేజ్ పంపిస్తాం, మార్గదర్శకులు కూడా మెసేజ్ పంపిస్తాను. నువ్వేం చేశావు, ఎంతవరకు చేశావు, పలానోళ్ళు బెటర్గా చేస్తే వాళ్ళు బెటర్గా చేస్తున్నారు, మీరు కూడా చేయమని ఆదేశాలు ఇస్తాను. బాగా చేసిన వాళ్ళని ఉగాది రోజున సన్మానం చేస్తాను, గౌరవిస్తాను. సమాజంలో అన్నింటికంటే మించిందే మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి, సంపద ఉండాలి, మీరు చేసే పని ప్రజలు గుర్తించాలి. అదే సమయంలో డబ్బులు ఒకటే కాదు, మానవత ఉండాలి, మనిషి జీవితానికి సార్థకత ఉండాలి. అది సాధించడానికే ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఇక్కడ డెమాన్స్ట్రేషన్గా ఇప్పుడు ఒక మార్గదర్శి కుటుంబాన్ని, బంగారు కుటుంబాన్ని మాట్లాడిస్తా, ఒక మార్గదర్శిని మాట్లాడిస్తా. ఎట్లా చేస్తారో వాళ్ళిద్దరూ ఒక ఐడియా ఇస్తారు, మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. రేపటి నుంచి అందరినీ కోరుతున్నా, ఇప్పటికే ఆన్లైన్లో ఉన్నాయి, ఆన్లైన్లో ఉండేటి మీరు అడాప్ట్ చేసుకోండి. ఈరోజు 20 లక్షల కుటుంబాలను ఐడెంటిఫై చేసి పెట్టాం, మీరు నేరుగా కావాలంటే అడాప్ట్ చేయండి. ఇందులో 1-2 పేర్లు లేకపోతే ఆ పేర్లు కూడా చెప్పండి, అవి కూడా మేము ఇంక్లూడ్ చేస్తాం, వాళ్ళకు కూడా చేస్తాం. ఇంకొక విషయం కూడా పేద కుటుంబాలకు చెప్తున్నాను, మీరు ముందుకు రండి, నేను చేయూతనిస్తున్నా, దాన్ని అందిపుచ్చుకొని మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి, మీరు కష్టపడ్డారు, మీ తండ్రి కష్టపడ్డాడు, మీ తాత కష్టపడ్డాడు, వాళ్ళంతా పేదరికంలో పెట్టి పేదరికంలో చనిపోయారు. కానీ మీ పిల్లలు కూడా అదే మాదిరిగా ఉండాలని కోరుకోవద్దండి. మీ జీవితాల్ని, మీ పిల్లల భవిష్యత్తుని మార్చాలనేది నా ఆలోచన అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నిన్ననే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో క్యాస్ట్ సెన్సస్ కూడా చేస్తున్నారు, ఇంతవరకు ఎప్పుడు చేయలే. ఫస్ట్ టైం క్యాస్ట్ సెన్సస్, జనాభా సెన్సస్ తీస్తారు, అందులోనే కులాలు కూడా
ఏ కులం అవన్నీ కూడా తీసుకోబోతున్నారు. దానికి పేదరికం కూడా జోడించి ప్రణాళికలు తయారు చేసి అందరం కలిసి పనిచేస్తే పేదరికం లేని సమాజాన్ని రూపకల్పన చేయగలిగితే అదే బ్రహ్మాండమైన సమాజం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళని ముందు ఈ అమ్మాయిని రామలేము. ఏంటమ్మా నువ్వు చెప్పు, ఎట్లా నీ పేరేంటమ్మా? జ్ఞానం సార్. దగ్గర పెట్టుకోమ్మా. జ్ఞానం సార్. ఏమ్మా? జ్ఞానమ్మ. జ్ఞానమ్మ. ఏంటమ్మా నీ నీ పరిస్థితి ఏంటి? ఎంతమంది మీ ఇంట్లో? సార్ మా ఇంట్లో 4 పిల్లలు సార్. మా భర్త ఏమో కూలి పని పిల్లలు చేస్తున్నారు ఉన్నారా? పిల్లల భర్త ఇక్కడ ఉన్నారు. రండి రా, నువ్వేనా పిల్లలు కూడా తీసుకొని రా. ఇటు రండి. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఇట్రా, ఈ పక్కన, ఈ పక్క వచ్చి నిలబడుకో. మీ మిస్సెస్ పక్కన నిలబడుకో. డ్రామా రండి. డ్రామా రండి. నమస్తే సార్. చెప్పమ్మా. నా పేరు జ్ఞానమ్మ. మా భర్త పేరు సుబ్రహ్మణ్యం సార్. నాకు 4 పిల్లలు సార్. మా ఆయన కూలి పనికి పోతేనే సార్ నాకు ఇంట్లో గడిచేది. మా ఆయన కూలి పనికి పోయిన రోజు మాత్రం అడుక్కొని తినాలి సార్. నేను నా పిల్లల్ని వేసుకొని నేను ఊరి మీద పడుతున్నాను సార్. అందుకని నాకు ఇల్లు వాకిలు లేదు సార్. మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను సార్. నేను నాకన్నది ఒక ఇల్లు ఇప్పిస్తే దాంట్లో నా పిల్లల్ని పెట్టుకొని ఉంటాను సార్. నాకు ఏదావో లేదు సార్. ఒకవేళ మా భర్తకు బాగలేకపోయినా ఊరి మీద అడుక్కొని తిని నా పిల్లకాయలను సాక్కుంటున్నాను సార్. నేను నాకు ఏ ఆధారం లేదు. నా భర్త ఒక్కడే చంపేసుకురావాలి, మా ఇల్లు గడవాలి సార్. ఆయన బాగాలేని పరిస్థితిలో నేను ఏ సహాయం చేయలేకున్నాను సార్. నా పిల్లకాయలు పెట్టుకుని ఉండాలి సార్. నేను ఏ పని చేయలేకున్నాను. ఎవరైనా అప్పు ఇవ్వాలన్నా ముందుకు రావట్లేదు సార్. మీకు అప్పు ఇస్తే మీకు ఇల్లు వాకిలి లేదు, మీరు ఏ రకంగా మాకు ఆ బాకీని తీరుస్తారని మాట్లాడుతున్నారు సార్. మేము ఇంతకాలం ఈ ఊరు కానీ పెట్టుకొని ఉన్నా మాకు ఇల్లు వాకిలి ఏమీ లేదు సార్. నా పిల్లకాయలు బాగా చదివించుకోవాలని నా కోరిక సార్. నేనట్టా చదువుకోలేదు సార్. నా పిల్లకాయలనన్నా నా ద్వారా చదివించుకొని ఆ కోరిక నెరవేరాలని అనుకుంటున్నాను సార్. ఓకే అమ్మా. ఇప్పుడు మీకు ఆస్తి ఏమైనా ఉందేమో? పొలం ఏమైనా ఉందా? నాకు పొలం లేదు సార్. ఇప్పుడు మీరు చూశారు, ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, పక్కన కూడా ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడిస్తాను. 4 పిల్లలు, 4 పిల్లలు సార్. భార్యాభర్త, ఇల్లు లేదు, భూమి కూడా లేదు, యానాది కులం, ఎస్టీ కులం. ఒక్క నిమిషం ఉండమ్మా, నేను చెప్పింది చెప్పక్కర్లేదు, ఉండు. కాబట్టి ఆ కుటుంబాన్ని మీరు చూసినప్పుడు చాలా బాధేస్తుంది. వీళ్ళు సఫర్ అయ్యారు. ఆ పిల్లలు 4, 4కి 2 రోజులు పోయినాక ఆలోచనలు మారిపోతాయి. మేము ఇంతే, ఊర్లు తిరగాలి, ఏదో అడుక్కోవాలి, మా జీవితం కూడా ఇట్నే ఉండాలనే పరిస్థితికి వస్తారు. ఆ 4 ఆస్తిగా మనం ఆలోచించాలి. ఆ కుటుంబాన్ని, మనుషుల్ని ఆస్తిగా ఆలోచించి వాళ్ళని జీవితాల్లో మార్చాలంటే కొంతవరకు వాళ్ళని మార్చే అవకాశం ఉంటుంది, ఆదాయం పెంచవచ్చు. కానీ ఆ 4 పిల్లల్ని బాగా చదివిస్తే అందరి పిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తారనేది నా ప్రగాఢమైన విశ్వాసం. అందుకే నేను ఈరోజు దీన్ని ఒక బంగారు కుటుంబంగా, ఒక మార్గదర్శి, ఇప్పుడే లేమంటున్నా, తమ్ముడు నువ్వు ఏం చేస్తావు చెప్పు, ఎట్లా చేస్తావు చెప్పు. నీకు ఒక ఐడియా ఉంది, నువ్వు ఒక పరిశ్రమ పెట్టినప్పుడు ఆలోచించి పెట్టావు. ఇప్పుడు ఏం చేయగలుగుతావు, ఈ కుటుంబాన్ని ఎట్లా బాగు చేస్తావు? ఇల్లు అంటావా, నేను కట్టిస్తా, అది నా బాధ్యత. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఇంటి జాగా ఇప్పించి ఎక్కడైతే మనం అందరూ ఉన్నారో ఇమ్మీడియట్గా ఇల్లు కట్టించే బాధ్యత మీది, ఆ ఇల్లు కట్టించే బాధ్యత నాది. నీళ్ళు ఇస్తా, ఇల్లు ఇస్తా, కరెంట్ ఇస్తా, టాయిలెట్ ఇస్తా, గ్యాస్ ఇస్తా, అన్ని వస్తువులు కల్పిస్తా. అది నా బాధ్యత.
మీరు వాళ్ళని ఎట్లా పైకి తీసుకొస్తారో చెప్పండి. థ్యాంక్ యూ సార్. సో ముఖ్యంగా ఇప్పుడు నేను కూడా అలాంటి వాడిని. చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోతే మా అమ్మ చాలా కష్టపడి నన్ను కూరగాయలు అమ్మించి చాలా కష్టపడింది మేము డెవలప్ అయ్యాము. సో నాకు ఆ ప్రాబ్లం తెలుసు కొంచెంగా. ప్రధానంగా ఇప్పుడు ఉన్న వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అన్నింటికన్నా ముందు ఒక భరోసా కావాలి. మాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారని ఒక భరోసా కావాలి. ఈ రాష్ట్రానికి పెద్ద భరోసా మన సీఎం సార్. ఈయన ద్వారా మాలాంటి చిన్న చిన్న వాళ్ళు సపోర్ట్ చేయడానికి మేము చాలామంది ఉన్నాం. ఎస్పెషల్గా సార్ ఇందాక చెప్పారు, ఇంతకుముందు సార్ ఎప్పుడు విజన్ 2020 అనేవాళ్ళు. అప్పుడు మాకు తెలియదు, 98లో 99లో మాకు తెలియదు విజన్ 2020 అంటే. కానీ ఆ విజన్ 2020 డెవలప్మెంట్ ప్రవాహంలో చాలామంది ముందుకెళ్ళారు. అందులో నేను కూడా ఒక చిన్న బిందువుని. ఆ ఉపయోగాలు అక్కడ నేను ఉపయోగించుకొని అంతో ఎంతో వృద్ధి చెందిన తర్వాత డెఫినెట్గా నేను కూడా చేయాలనుకుని చాలా రోజులు అనుకుంటున్నాను. అందులో భాగంగానే నేను మర్రిపాడు మండలంలో సాహో ఫౌండేషన్ అని పేరెంట్స్ లేని మదర్ కానీ ఫాదర్ కానీ లేని పేరెంట్స్ని 190 మెంబర్స్ అన్ని స్కూల్స్ నుంచి, మర్రిపాడు మండలంలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని సెలెక్ట్ చేసి మేము ఆల్రెడీ చేస్తున్నాము. అయితే ఇక్కడ స్పెసిఫిక్ కేసు ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ బ్యాక్ టు ఒక భరోసా కావాలి. ఆ భరోసా తప్పకుండా నేను అవుతాను సార్. ఆ భరోసాది నెక్స్ట్ ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ పథకాలు సార్ చెప్పినట్టు చాలా వస్తున్నా కూడా రావట్లేదు. రావడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలకి ఏమేమైనా వెతికి ఫస్ట్ మీకు కావాల్సినవన్నీ చేస్తాము. నెంబర్ 2 ఎడ్యుకేషన్. వాళ్ళకున్న ఒకే హోపు పైకి పోవడానికి కావాల్సింది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి ఈరోజు చాలా మంచి మోడల్ స్కూల్స్ కానీ కేజీబీ కస్తూర్బా స్కూల్ కానీ చాలా ఉన్నాయి. ఏం కావాలో అవన్నీ తీసుకొని ఫస్ట్ నేను ఎడ్యుకేషన్ కావాలి నలుగురికి నేను టేకప్ చేశాను సార్ ఇమ్మీడియట్గా. 2 పనులు చేయండి. నలుగురిని చూశాను, ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు నేను ఇన్సూరెన్స్ కింద డిపాజిట్ చేస్తా. పిల్లల నలుగురికి 4 లక్షల రూపాయలు ఇచ్చేసి డిపాజిట్ చేస్తా. మీరు చేయాల్సింది ఆ పిల్లలకి ఇళ్ళు కట్టించే బాధ్యత అవన్నీ మేము చేసేస్తాం. మీరు అక్కడి నుంచి వాళ్ళ ఇద్దరికి ఏం చేస్తే ఆదాయం పెరుగుతుంది, నలుగురి పిల్లల్ని ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు తీసుకొని 2 యాడ్ చేసి ఏ విధంగా మీరు వాళ్ళ పైకి తీసుకొస్తారు నర్చర్ చేసి హ్యాండ్ హోల్డింగ్ చేసి అవసరమై చదివించి మీ పిల్లలు ఎట్లయితే పైకి వస్తారో ఈ పిల్లలను కూడా అదే మాదిరిగా పైకి తీసుకొచ్చి మీరు నిరూపించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అది చేయమని విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఈరోజు నుంచి ఆ కుటుంబాన్ని మిత్రుడు మీ పేరు నాగేశ్వరరావు వారు ఇప్పటి నుంచి కూడా తీసుకుంటారు. రేపటి నుంచి ఆ కుటుంబంతో కూర్చొని ఆలోచిస్తారు. ఆలోచించి ఆ కుటుంబాన్నే కాకుండా ఇంకా కొన్ని కుటుంబాలు తీసుకుంటారు. వారు కలెక్టర్తో మాట్లాడి ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ఆయనకి ఎంత శక్తి ఉంటే అంత. కొంతమంది ఒక మండలమే తీసుకుంటామంటున్నారు. అంటే వాళ్ళు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అంతా. వాళ్ళు కూడా ఒక 150 కోట్లు 100 కోట్లు సిఎస్ఆర్ కడతారు. ఆ డబ్బులు ఖర్చు పెడతారు. 2 కూడా లింక్ చేసుకుంటారు. అలాంటి పారిశ్రామికవేత్తలకు సిఎస్ఆర్ ఉంది. అవసరానికి కొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే చాలా బాగుంటుంది. నేను మీ పిల్లలకు అందరికీ 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తానమ్మా. మీ ఇద్దరికి ఇల్లు కట్టిస్తాం. ఏం చేయాలో చేసి కలెక్టర్ కూడా గైడ్ చేస్తారు. వారు కూడా పని కల్పిస్తారు. మీరు దాని మీద పని చేసుకొని నువ్వు బాగా పైకి రావాలి. పైకి వస్తానని అందరికీ చెప్పు. నేను ఇప్పుడు చేసిన దానివల్ల నీకు లాభం ఏంటి చెప్పు. మైక్ పెట్టుకో. నీకు చదువు లేదు కానీ ప్రపంచ జ్ఞానం ఉంది. అవును సార్. దాంతో మాట్లాడు సార్. నాకు ఇట్లా చేస్తే జన్మకి నేను ఈ పేరు మర్చిపోలేను సార్. నా బిడ్డలు చదువుకుంటే అదే సార్ నాకు నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఏమొద్దమ్మా, నాగేశ్వరరావును వదిలిపెట్టద్దు. రేపటి నుంచి నీకు నా బిడ్డలు చదువుకుంటే ఫోన్ ఉంది కదా, సార్ ఆయన ఫోన్లో వస్తాడు. నువ్వేం వచ్చినా ఆయన్ని గైడ్ చేస్తాడు. రేపటి నుంచి నువ్వేం పని చేయాలో కూడా చెప్తాడు. పక్కోళ్ళు చెప్పింది నమ్మద్దు. ఆయన నమ్ము, నన్ను గుర్తుపెట్టుకో, నీ పని నువ్వు చెయ్యి. నువ్వు పైకి రాకపోతే అప్పుడు నన్ను అడుగు. సరేనా? నమ్మకమేనా? మళ్ళా మా కుల పెద్ద చెప్పాడు మాకు ఈ అలవాట్లు లేవు, నేను స్కూలుకి పంపాను. నమ్మకం కదా, చేస్తావు కదా. ఈ పిల్లల్ని బాగా చదివిస్తావు, అంతే కదా? ఓకే అమ్మా, వెరీ గుడ్. 1 లక్ష రూపాయలు ఇస్తాను. డిపాజిట్ కూడా చేసి పెట్టాను నగరికి. లేమ్మా లేదు
ఇల్లు కట్టిస్తాను లేమా లేయి నేను చెప్పా కదా ఇల్లు కట్టిస్తాను కదా ఓకే నేను కట్టిస్తాను పా కూర్చో నువ్వు కూర్చో రమ్ మీరు కూర్చోండి ఇట్రండి అందరూ ఇట్రండి రమ్మా నువ్వు కూడా రా సార్ ఇక్కడ ఈ కుటుంబాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఇదే ఫార్ములాలో అందరినీ డెవలప్ చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు బంగారు కుటుంబాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రేపే మేమందరం అడాప్ట్ చేసుకుంటారు ఇక్కడ ఎవరైతే ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళందరూ వేదిక పైన వస్తే వాళ్ళు ఒకసారి సన్మానం చేసి ఇంకొక మీటింగ్ కూడా ఉంది మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ముందుకు రమ్మని కోరుతున్నాం కలెక్టర్ వాళ్ళందరినీ పిలవండి పైకి ఇది ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ రమ్మని తీసేయండి ఎంటర్ప్రెన్యూర్గా శ్రీమతి డాక్టర్ టి వసంత లక్ష్మి సార్ ఈవిడ రెడీమేడ్ గార్మెంట్ క్లస్టర్స్ని నిర్వహిస్తున్నారు. నమస్తే సార్. ముందుగా మేడే రోజున మా అందరి జీవితాల్లో ఒక కొత్త వెలుగును తీసుకురావడానికి వచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నమస్సుమాంజలి సార్. అలాగే ఈ రోజున మాకు ఈ అవకాశం కల్పించారు సార్. మేము ముందుగా ఒక విషయం చెప్పాలి సార్. మీ ఇన్స్పిరేషన్తోనే మేము ఈ రోజున ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యాం సార్. ఎందుకంటే మా చాలామంది చెప్తుంటారు ఆడవాళ్ళు ఒక కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళ భర్తలు సంపాదిస్తుంటారు కాబట్టి మీరు ఇంకేం చేయాల్సిన పని లేదని. నా భర్త ఒక డాక్టర్ సార్. నేను మన భువనేశ్వర్ మేడం గారిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా నా సొంతంగా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ మనం మెప్మా ద్వారా సార్ మహిళలందరికీ కూడా ఉపాధి కల్పన కోసం ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇచ్చాం సార్. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది సార్, నేనే సొంతంగా రెడీమేడ్ గార్మెంట్స్ ఇండస్ట్రీ పెట్టాలని. దానికి 5 కోట్ల రూపాయలతో మొట్టమొదటి స్టార్ట్ చేశాను సార్ 2014లో.